ఈ దినం ప్రభు దినం, పవిత్ర దినం, పండగ దినం. మనమందరము కలిసి ఏక మనసుతో ఆ దేవుణ్ణి ఆరాధించు దినం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఏ ఉపదేశాన్ని మనము విడిచిపెట్టకూడదు, ఏ ఉపదేశాన్ని మనము గట్టిగా పట్టుకుంటే అది మనల్ని జీవ మార్గంలోకి నడిపిస్తుంది. అదే జీవమని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ యేసు ప్రభువారు మొదటిసారిగా పిలిచిన వ్యక్తి పేతురు గారు. ఈ బండ మీద సంఘమును నిర్మిస్తావని చెప్పిన వ్యక్తి పేతురు గారు. మరి పేతురు గారు ఏ ఉపదేశాన్ని విన్నారు, ఆ ఉపదేశాన్ని ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడి బోధించారో, వివరించారో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ విధముగా పేతురు గారు మాట్లాడుతున్నారు. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదియా మనుషులారా, యెరూషలేములో కాపురమున సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగుగాక. ఇలా కొన్ని మాటలు బోధిస్తూ ఇంకను ఆయన వివరిస్తుండగా ఇక్కడ ఒక అద్భుతము జరిగింది. 39వ వచనంలో, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీను, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీను చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందురని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగుగాక. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఏదైతే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకాన్ని రక్షించడానికి ప్రభువారిని పంపించుండగా, మరి ప్రభువారి చేత బోధించబడ్డ బోధను ఇక్కడ పేతురు గారు విన్నారు. గొప్పగా ఆ బోధను వివరిస్తున్నారు. ఆ వాక్యాన్ని ఇక్కడ గొప్పగా ప్రకటిస్తున్నారు. ప్రకటించినప్పుడు ఇంచుమించు 3000 మంది బాప్తిజం పొందారంట. దేవునికి స్తోత్రము కలుగుగాక. వారంతా ఎడతెగగా రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు నీవును నేనును దేవుని యొక్క బోధను వింటున్నాం. ఆయన రక్షణ మార్గమును తెలుసుకుని ఉన్నాం. మరి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మనం మరి ఎటువంటి జీవితం మనం జీవిస్తున్నాం, కొన్ని విషయాల మీద మనము ఆలోచన చేయాలి. దేవుని అడగాలి, ప్రార్థించాలి. ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ ఉపదేశం జీవ మార్గంలోకి మనల్ని నడిపిస్తుంది. కనుక కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు మన హృదయంలో పదిలపరుచుకొని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రం. ప్రభా, ఈ దినం తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభా, మీకు స్తోత్రం. ప్రభా, మీ ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రభా, మా యొక్క జీవితాల్లో గొప్ప వెలుగును, గొప్ప రక్షణను ప్రభా
విడుదలను కలుగుతుందని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. అవును ప్రభా, ఏమీ చదవని ప్రభా పేతురు గారు ప్రభా గొప్పగా మీ యొక్క బోధను విని ప్రసంగిస్తుండగా, వాక్యం బోధిస్తుండగా ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందుకున్నారు. ప్రభానికి స్తుతులు, స్తోత్రం తండ్రి. అటు కృపను మా అందరిపై కుమ్మరించమని, మీ పరిశుద్ధాత్మను శక్తిని మాపై కుమ్మరించమని, మీరే మహిమ పొందుకోమని ప్రభా, ఎటువంటి బలహీనతలో పడిపోకుండా, కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లి పడిపోకుండా ప్రభా, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమెన్.